వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ స్టోరీస్ విత్ హిమ. మోరల్ స్టోరీస్ ఫర్ కిడ్స్. రాజు, రవి అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. వారిద్దరూ ప్రాణ స్నేహితులు. అయితే పరీక్షల్లో రాజునే ఎప్పుడు మొదటి ర్యాంక్ తెచ్చుకుంటాడు. అది రవికి నచ్చేది కాదు. ఒకరోజు రాజు పుస్తకాల బ్యాగును తీసి దాచేస్తాడు రవి. రాజు పాపం చాలా ఏడుస్తాడు. ఎంత ఏడుస్తాడంటే అది చూసి రవికి కూడా చాలా బాధపడతాడు. తన బ్యాగ్ తనకి తిరిగి ఇచ్చేయాలనుకుంటాడు, కానీ ఇవ్వడు. పరీక్షల సమయం దగ్గరికి వచ్చింది. రాజు, రవి ఇద్దరూ పరీక్షలు రాశారు. రాజుకి ఎప్పటిలాగే మొదటి ర్యాంక్ వచ్చింది. ఈసారి రవి మాత్రం ఫెయిల్ అయ్యాడు. రవి రాజుని అడిగాడు, నీకు ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? నీ పుస్తకాల బ్యాగ్ పోయింది కదా అని అడిగాడు. నేను ఏ రోజు చెప్పిన పాఠాలు ఆ రోజే నేర్చుకునేవాడిని. అవన్నీ గుర్తున్నాయి. అవే పరీక్షల్లో రాశాను. నువ్వే నా బ్యాగ్ తీసావని నాకు తెలిసినా నేను నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక అడగలేదు. కానీ నువ్వు మాత్రం నా గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకున్నావు. సమయం గడిచిపోతే తిరిగి రాదు. అందుకే ఇక మీదటైనా బాగా చదువుకో. నేను కూడా సహాయం చేస్తాను. అప్పుడు ఆ మాటలు విన్న రవి చాలా సంతోషించాడు. అలాగే చదువుకుంటానని చెప్పాడు. రాజు, రవి కలిసి చదువుకున్నారు. మంచి మార్కులు తెచ్చుకున్నారు. చక్కగా ఉన్నారు. సమయం చాలా విలువైనది. ఈ సమయంలో పిల్లలకి మనం చెప్పవలసిన విషయం ఏంటి అంటే, పక్కవారితో కంపేర్ చేసుకుంటూ వారికి తెలియకుండానే వారు సమయాన్ని వృధా చేస్తున్నారు. వారికి చెప్పండి, ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. సమయాన్ని వృధా చేసుకోకుండా శ్రద్ధతో పనిచేస్తే అందరూ విజయాలు సాధించగలరు. మళ్ళీ ఒక కొత్త కథతో మీ ముందుకు వస్తాను. లిటిల్ టేల్స్, బిగ్ వాల్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, మీ హిమ.